ఒక యువకుడు యజమాని దగ్గర నమ్మకంగా పనిచేస్తుంటే ఎవరో వచ్చి ఇంతకు ముందు పనిచేసిన వారికంటే నీ జీతం తక్కువయ్యా, నీ శ్రమనంతా దోచుకుంటున్నాడు నీ యజమాని అని విషం కక్కి వెళ్తాడు. ఆ యువకుడు యజమాని దగ్గరకు వెళ్లి గొడవ పెట్టుకుంటాడు. నీ గుణం నచ్చి నా వ్యాపారాన్ని నీకు అప్పచెప్పుదామనుకున్నాను, కానీ ఇంత విషం కడుపులో పెట్టుకున్నావా అని ఆ యువకుణ్ణి పనిలో నుంచి తీసేస్తాడు. మరో చోట ఒక మహిళ వచ్చి తన స్నేహితురాలతో బాబు పుట్టాక నీ భర్త ఏమైనా ఇచ్చాడా అని అడుగుతుంది. ఏమీ లేదే అని అంటే, అయ్యయ్యో అవునా, అప్పట్లో నాకు నా భర్త నెక్లెస్ కొన్నాడు, అయినా నీ అత్తమామలకు నీ భర్తకు నువ్వంటే అస్సలు విలువలేదే, పాపం ఎలా బ్రతుకుతావో ఏంటో అని విషం కక్కి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి ఆ మహిళ భర్తతో అలిగి గొడవ పెట్టుకుని విడాకులయ్యి ఒంటరిగా మిగిలిపోతుంది. ఇంకో చోట కొడుకుకు దూరంగా ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి పక్కింటి వాళ్ళు వచ్చి, అదేంటండి మీ కొడుకు మిమ్మల్ని కలవడానికే రాడు, అతనికి మీ పైన ప్రేమే లేనట్టుంది అని అంటే, అదేం కాదండి, వాడికి అంత టైం ఎక్కడదండి, భార్య పిల్లలు ఉద్యోగం, ఒక్క క్షణం తీరిక ఉండదు పాపం వాడికి అని అంటే, భలేవారండి మీరు, పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేస్తే కనీసం మిమ్మల్ని కలవడానికి టైమే లేదంటున్నాడా, వాడేం కొడుకండి బాబు, మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది అని విషం కక్కి వెళ్ళిపోయాక ఆ కొడుకు ఎప్పుడు వచ్చినా ఆ తండ్రి వీడికి అందరి దగ్గరికి వెళ్ళడానికి టైం ఉంటుంది, మాకు తప్ప అన్న ఆలోచన లోపల దహించేసేది. మనిషి మాటలు చాలా విషాన్ని నింపగలవు. ఏంటి ఇది నీ దగ్గర లేదా, ఇంకా మీరిది కొనలేదా, ఇలాంటి వ్యక్తితో నువ్వు ఎలా బ్రతుకుతావో ఏంటో అని కొంతమంది అంటూ ఉంటారు. ఈ మాటలు వినేవాళ్ల జీవితాన్ని ఎంత మారుస్తాయో తెలుసా? ఇవాళ రేపు కూలిపోయే చాలా కుటుంబాల లోతుల్లోకి వెళ్లి చూస్తే ఇలాంటి విషబీజాలు ఎవరో ఒకరు నాటే ఉంటారు. నీ ఇంటిలో ఉన్న సుఖ సంతోషాలు వాళ్లకు లేవనే కుళ్ళుతో నీ మనసులో విషబీజాన్ని నాటిపోతారు. వాళ్ళు వేసిన వలలో నువ్వు చిక్కితే విషబీజం నాటిన వాళ్ళు విజయం పొందామని హాయిగా నిద్రపోతారు. వాళ్ళ మాటలు విని నీ అందమైన జీవితాన్ని నాశనం చేసుకోకు. అలా చెప్పిన వాళ్ళను ఇంకొకసారి మళ్ళీ నీ ఇంటి గడప తొక్కనివ్వకు.